ఇన్ని ఇండియాగా పేరుగాంచిన మహానగరంలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయి. హైదరాబాద్ నగరం మరో బీహార్గా మారుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అవునని అనిపిస్తోంది. పట్టపగలే జరుగుతున్న వరుస హత్యలు ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. రోడ్లపై జరుగుతున్న దోపిడీలు, రాత్రి సమయాల్లో ఇండ్లపై విరుచుకుపడుతున్న దొంగల ముఠాలతో ప్రజల ఆస్తులకు భద్రత కరువైంది. 3 కమిషనరేట్ల పరిధిలో ఈ మధ్య జరుగుతున్న హత్యలు, ప్రతీకార దాడులకు కొందరు పోలీస్ అధికారుల నిర్లక్ష్యం, ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలో రోడ్లపై విజిబుల్ పోలీసింగ్ కనిపించేది. తరచూ పోలీస్ గస్తీ తిరిగేది. ప్రస్తుతం గస్తీకి సుస్థి పట్టింది. ఒకప్పుడు సీసీ కెమెరాలు లేని సమయంలో పోలీసు గస్తీ ముమ్మరంగా ఉండి నేరాల నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ సుస్థిరంగా ఉండేది. ఇప్పుడు అడుగడుగునా సీసీ కెమెరాలున్న దారుణాలు జరుగుతున్నాయి. బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులపై గస్తీ లేకపోవడంతో రోడ్లపై దుండగులు స్వైర విహారం చేస్తున్నారు. దారి దోపిడీలు పెరిగిపోతున్నాయి. కూకట్పల్లిలో రేణు అగర్వాల్ను పట్టపగలే 2 నిందితులు ఊచకోత కోసినా పోలీసులకు పట్టింపు లేదు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, హైదరాబాద్ లో వరుసగా పెరుగుతున్న క్రైమ్ రేట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంజిత్? సునీత, హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాలు అంటే సరైన వర్కింగ్ లేకపోవడం వల్ల, దాని యొక్క నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల, దానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు అంటే టెక్నికల్ గా దాన్ని రిపేర్ చేయలేకపోవడం వల్ల వచ్చేసి సీసీ కెమెరాల లోపం వల్ల రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి. దాంతో పాటు ఒకవైపు హత్యలు కావచ్చు, మరోవైపు దారి దోపిడీలు కూడా జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 10వ తారీఖు రోజున ఇంట్లో ఉన్న పని మనిషే చంపి ఇంట్లో నుంచి పోయిన తర్వాత 4 గంటలకు దానికి సంబంధించిన వాళ్ళు ఫిర్యాదు చేస్తే కూడా దాన్ని పట్టుకోలేక 4 రోజుల తర్వాత నిందితుడిని పట్టుకున్న పరిస్థితి. హఫీజ్పేట వరకు వచ్చేసి సీసీ కెమెరాలు ఉన్న వ్యక్తులు హఫీజ్పేట నుంచి ఎక్కడికి పోయారనే కన్ఫ్యూజన్ లో పోలీసులకు ఒక టాస్క్ గా పెట్టిన పరిస్థితి అనేది అక్కడ కనబడింది. దానిని 4 రోజులకు ఛేదించారు. అంటే కేవలం ఒక డబ్బు కోసమే ఇంట్లో పనిచేస్తున్నటువంటి యజమానిని చంపి ఆ యజమాని దగ్గర దాదాపు 40 లక్షలకు సంబంధించిన డబ్బులను కావచ్చు, ఆభరణాలను దొంగతనం చేసి చంపిన ఘటన ఉంది. దానికి 4 రోజుల వ్యవధికి పట్టింది. ఆ ఇంట్లో ఉన్న దొంగని కావచ్చు, ఆయన యొక్క ఆధార్ కార్డు కావచ్చు, అన్ని దానికి సంబంధించిన పత్రాలు ఉన్నప్పటికీ. దాన్ని చూసుకున్నట్లయితే మరోటి కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీలో వృద్ధులు, ఇంట్లో ఉన్న వృద్ధుల దగ్గర 4 లక్షల రూపాయలు వాళ్ళ 2 వృద్ధుల యొక్క కాళ్ళు చేతులు 2 కట్టేసి వాళ్ళని నిర్బంధించేసి వాళ్ళ ఇంట్లో ఉన్న 4 లక్షల రూపాయలు దొంగిలించి తీసుకొని పోతే ఆ వ్యక్తిని ఈ రోజు వరకు కూడా పట్టుకోలేని పరిస్థితి. దానితో పాటు మరొక చూసుకుంటే శంకర్పల్లిలో వచ్చేసి దారి దోపిడీ చేసిన పరిస్థితి, దాదాపు 40 లక్షల రూపాయలు కాజేసినది. దానితోని హైదరాబాద్ లో మరో ఘటన అంటే దారుణమైన ఘటన చూసుకుంటే నడిరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దానికి సంబంధించిన గొడవలలో నడి రోడ్డు పైన 2 మనుషులు కలిపి హత్య చేస్తుంటే ప్రజలందరూ చూస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి లేదు. ఆ ఫిర్యాదు చేసిన సరైన సమయంలో పోలీసు రాకపోవడం వల్ల కూడా ఒక నిండు ప్రాణం అనేది బలైన వేరే పరిస్థితి. అంటే ఈ అన్నింటినీ చూసుకున్నట్లయితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో మొదటిసారిగా ప్రణాళిక సిద్ధం చేసింది సీసీ కెమెరాలకు. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేసి ఒక్క సీసీ కెమెరా 100 మంది భటులతో సమానమనే ఒక నినాదంతో హైదరాబాద్ లోని సిటీలో కావచ్చు, కాలనీలో ప్రతి దగ్గర ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఈ నేరాలు కావచ్చు, మర్డర్లు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే డ్రగ్ కు సంబంధించిన ఇలాంటి మూటలను కూడా మాసు కట్టడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ చేసినటువంటి దాదాపు 1,50,000 సీసీ కెమెరాలు హైదరాబాద్ ఏర్పాటు చేస్తే కనీసం వాటిని రిపేర్ చేయించడానికి సరైన కుడలీలు చూసుకుంటే ఆ కుడలిలో కూడా లేని పరిస్థితులు కనబడుతున్నాయి. దాని వల్లనే రోజు రోజుకు హత్యలు పెరుగుతున్నాయి, దాంతో పాటుగా మర్డర్లు పెరుగుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా పోలీసుల దగ్గర సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనే రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. సునీత, థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.